నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానేశం చూద్దాం. పార్వతీపురంలోని ప్రధానేశం చూస్తే 9న మంత్రి లోకేష్ పర్యటన. రాష్ట్ర మానవ వనరులు విద్యాశాఖ మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో 10లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఉంటుంది. 150 మందికి జ్ఞాపికలు బహుమతులు అందించనున్నారు. తర్వాత పార్వతీపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశం జరగనుంది. దీనికోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వెంకంపేటలోని ప్రైవేటు మైదానాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటన పరిశీలనలో సభ్యులు ఉన్నారు. 2 కార్యక్రమాలు వేదికలు వీలైనంత దూరంగా ఉండేలా చూడాలని లోకేష్ సూచించడంతో వెంకంపేట మైదానాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు కలెక్టర్ శ్యామప్రసాద్ సమావేశమై సూచనలు చేస్తూ ఉన్నారు. వెంకంపేట వద్ద మైదానం పరిశీలిస్తున్న మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్ల బృందం సభ్యులు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెదేపా నాయకులు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర మానవ వనరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించినట్లు మనకు తెలుస్తూనే ఉంది. అయితే 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిస్తారు. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. దిశ నిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తూనే ఉంది. అయితే ఈ 2 కార్యక్రమాల కూడా కొద్దిగా దూరంగా ఉండేలా మంత్రి లోకేష్ సూచించినట్లుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం, అభివృద్ధి సంక్షేమం ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును యువత చేతుల్లో పెట్టారన్నారు. తనకు తక్కువ సమయంలోనే సీఎం అవకాశం కల్పించారన్నారు. వెన్నుపోటు జనం పేరుతో గత ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుందని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలో ఎన్ని హామీలు చేశారో విశ్లేషణ చేసుకోవాలన్నారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం నడుస్తుందని, డిఎస్సి ద్వారా 16,000 పైచిలుగు పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్లు రోడ్లు వేశామని, ఒక్క జిల్లాకే 400 కోట్లతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కేటాయించామన్నారు. 3 నెలల కాలంలో 207 అన్నా క్యాంటీన్లు తెరిచామన్నారు. మేజర్ పంచాయతీలో 10,000 జనాభా ఉన్న చోట పెట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. తనకు కలెక్టర్కు అంబేద్కర్ ఎలాంటి విభేదాలు లేవని మంత్రి స్పష్టం చేస్తారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకైతే మంత్రి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని అంటున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం, 2 కూడాను కూటమి ప్రభుత్వంలో ముందుకు వెళుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు వెన్నుపోటుతో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అక్కుసుని కక్కుతూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ చాలా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ విజయనగరం జిల్లాలో కలెక్టర్కి నాకు ఎటువంటి విభేదాలు లేవని కూడాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరణ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే విజయనగరంలో విద్యా విభాగం ఒకసారి చూద్దాం. డిఎస్సి పరీక్షలు ప్రారంభం. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విజయనగరంలో అయాన్ డిజిటల్ జోన్, సేతం, లెండి, ఎంబీజీఆర్, అవంతి ఇంజనీరింగ్ కళాశాల ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరిగాయి. తొలి రోజు టీటీజీ గణితం, హిందీ, విహెచ్ భౌతిక శాస్త్రం, తెలుగు పరీక్షలు 2 విడతల్లో నిర్వహించారు. కలెక్టర్ అంబేద్కర్ అయాన్ డిజిటల్ జోన్లోని కేంద్ర పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. డిఈఓ మాణిక్యం నాయుడు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ స్వర్ణకుమార్ పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరీక్ష ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ అంబేద్కర్ పరీక్ష అనంతరం దివ్యాంగురాలని వీల్ చైర్పై తీసుకువస్తున్న సిబ్బంది మనం చూస్తున్నాం. అయితే డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. అక్కడ రాస్తున్న అభ్యర్థులకైతే ఎటువంటి అవాంతరాలు కలగకుండా దిశ నిర్దేశం చేశారు. అక్కడ కావాల్సిన ఇప్పుడు ఎందుకంటే ఒక పక్క చూస్తే మండుటి ఎండల్లో కూడాను చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అభ్యర్థులకైతే ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్నట్లుగా కలెక్టర్ చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే విజయనగరంలో ప్రధాన విషయం చూద్దాం. కళ్ళెదుటే తరలించే కొండను కొల్లగొట్టే అంటూ విజయనగరంలో ప్రధాన విషయం. అక్రమదారులు ధనదాహానికి అంతు లేకుండా పోతుంది. చెరువు, వాగు, కొండ, గుట్ట అని తేడా లేకుండా తవ్వేసి తరలించేస్తూ ఉన్నారు. విజయనగరం మండలంలోని కొండకరకం ప్రాంతంలో విజయనగరం నగరపాలక సంస్థ పేదలకు నిర్మిస్తున్న భారీ గృహ నిర్మాణ కాలనీ సమీపంలో ఉన్న కొండను పూర్తిగా రూపుమాపే చేసేశారు. శివారు ప్రాంతం కావడంతో సాయంత్రం 6 నుంచి జనసంచారం ఉండదు. రాత్రి 9 తర్వాత కంకర తవ్వి ట్రాక్టర్ల ద్వారా విజయనగరం, గజపతి నగరం, నిలమర్ల ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లు, గృహ నిర్మాణాలకు తరలిస్తూ ఉన్నారు. కొండలోని పెద్ద పెద్ద రాళ్లను తవ్వి విక్రయిస్తున్నారు. ఇప్పటికే కొండంతా కరిగిపోయింది. తవ్వకాలకు ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఇన్ఛార్జ్ తహసీల్దార్ స్వర్ణకుమార్
తెలిపారు. పరిశీలించే చర్యలు తీసుకుంటున్నట్లుగా విజయనగరం చెప్తూ ఉన్నారు. తవ్విగా మిగిలిన కొండ మనం చూస్తూనే ఉన్నాం. ఇది విజయనగరంలోని ఒక ప్రధానమైన ఇక్కడ కొండను కొల్లగొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ తహసీల్దార్ కూడాను ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా చెప్తూ ఉన్నారు ఎటువంటి పర్మిషన్స్ లేవన్నట్టు. పర్మిషన్ లేనప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీనికి ఎందుకు మీరు తల ఊగుతూ ఉన్నారు? దేనికోసం? ఎవరి కోసం? మీ యొక్క ట్రాన్స్ఫర్లు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తామని అంటారు. కానీ ఇది అందరికీ తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్ళకే ఇక్కడ అధికారులు అందరూ చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వానికి ఇంత గండి కొడుతున్నా సరే, ఇన్నే కథనాలు వచ్చినా సరే కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై నిజంగా ప్రజలైతే చాలా విస్తరపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒక్కసారి ప్రధాన విజయనగరంలో చూద్దాం. ఎండ సుర్రు మీటర్ గిర్రు అంటూ భిన్న వాతావరణంలో జిల్లా ప్రజల అవస్థలు చూస్తూ ఉన్నాం. ఈ ఏడాది వేసవిలో భిన్నమైన వాతావరణం కల్పించనుంది. నైరుతి ఋతుపవనాలు ముందే జిల్లాకు వ్యాప్తంగా విస్తరించాయి. మే నెల 3వ వారం వరకు ఎండలు మంట పుట్టిస్తూ ఉన్నాయి. చివరి వారంలో వానలు దంచుకొడుతూ ఉన్నాయి. జూన్ ఆరంభం నుంచే పగలు ఎండలు ఎత్తుతున్నాయి. మధ్యాహ్నానికి రోడ్లపై జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతూ ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో పిడుగులు పడుతూ ఉన్నాయి. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చెట్లు కూలుతూ ఉన్నాయి. విద్యుత్ తీగలు తెగబడుతూ ఉన్నాయి. తర్వాత ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ఇది గత పక్షం రోజులుగా ఎదురవుతున్నది. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే మాత్రము గరిష్టంగా 30 నుంచి 40 డిగ్రీల వరకు సెల్సియస్ వరకు నమోదవుతూ ఉన్నాయి. వడగాల్పులు వస్తూ ఉన్నాయి. చిన్నారులు కూడాను చాలా ఇబ్బంది అందరిని కూడా అల్లాడిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా అంతరాయాలు వేధిస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది. ఈ ఏడాది ముఖ్యంగా మే, జూన్ నెలలో విద్యుత్ బిల్లులు వినియోగదారులకు భారంగా మారనున్నాయి. 2 జిల్లాల్లో కోటా కన్నా ఎక్కువగా వినియోగం జరుగుతుందని, సరఫరా వినియోగం మధ్య తేడా చాలా భారీగా ఉంటుందని ఈ పరిణామం మరింత ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎండ సుర్రు మీటర్ గిర్రు ఇక్కడ భిన్న వాతావరణం అయితే కనబడుతూ ఉంది. జిల్లా ప్రజలైతే మాత్రం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ ఋతుపవనాలు ముందలే రావడంతో విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే మాత్రము అసలు ఈ వాతావరణం అనేది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే ఈ వాతావరణం ఉదయం వచ్చేసరికి మాత్రం ఎండ చాలా సుర్రుమన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. బయటకు రావాలంటేనే చాలా భయంకరంగా ఉంది. అప్పుడు ఎవరైనా పనులు చేస్తే మాత్రము చాలా వరకు కూడా స్పృహ తప్పి పడిపోతూ ఉన్నారు. ఇలాంటి ఎండలో కొద్ది రోజులైతే మాత్రం తిరగకుండా ఉంటేనే మంచిది. ఇంట్లో ఉండాలి. ఎక్కడ ఉద్యోగస్తులైనా సరే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేకపోతే మాత్రం చాలామంది స్పృహ తగ్గిపోతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకేసారి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులు, ఒకేసారి అకాల వర్షాలు, ఇక్కడ విద్యుత్ తీగలు, అలాగే చెట్లు కూడా నేల ఒరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి వాతావరణమే కనబడుతూ ఉంది. అయితే దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులైతే మాత్రము చాలా ఈ నెలలో అయితే మాత్రము కరెంటు కూడా ఎక్కువ వాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వాతావరణం అంతా కూడా ఒకేసారి ఋతుపవనాలు మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లుగా మనం తెలుస్తూ ఉన్నట్టుగా ఈ ప్రధానేశ్వరంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక్కసారి మా దత్తిరాజుల్లో ప్రధానేశ్వరం చూద్దాం. గట్టెక్కించండి, గుక్కుని నీరివ్వండి అన్నట్టు కోనేరు నీటిను మోసుకెళ్తున్న చినరాజేరు ఆ గ్రామస్తులు చూస్తూ ఉన్నాం. దత్తిరాజేరు గ్రామ శివారులోని చినరాజేరులో కొన్నేళ్ళుగా దాహం కేకలు వినబడుతూ ఉన్నాయి. సుమారు 300 మంది గల ఈ గ్రామంలో ఉన్న 3 చేతి పంపుల నుంచి ఉప్పు నీరు వస్తుంది. వాటిని తాగలేని పరిస్థితి. దీంతో జలజీవన మిషన్లో ఇంటింటి కుళాయిలు అమర్చారు. వాటి నుంచి 10 రోజులు నీరు వస్తే నెల రోజులు సరఫరా కావడం లేదు. ఇది ఎగువ ప్రాంతం కావడంతో నీరు ఎక్కడం లేదు. చేసేది లేక గ్రామస్తులు కోనేరులోని నీరు మోసుకెళ్తున్నారు. కొంతమంది పొలాల్లోని బోర్ల నుంచి తెచ్చుకుంటున్నారు. కలుషిత నీరే దిక్కైందని అధికారులు వినిపిస్తూ పట్టించుకోవడం లేదని వాపోతూ ఉన్నారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని పరిష్కరిస్తామని ఏఈ ఇక్కడ కార్తీక్ తెలుపుతూ ఉన్నట్టుగా దత్తిరాజు యొక్క ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే సుమారు 300 మందిగా ఈ గ్రామంలో ఉన్న ఇక్కడ కనీసం తాగడానికి నీరు అడుగుతున్నా సరే అధికారులు పట్టించుకోకపోవడం, చివరికి కూడాను ఇక్కడ పొలాల్లోనికి వెళ్ళి నీరు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అధికారులు అసలు కనీసం వీటిపైన ఏమనంటే మా దృష్టికి వచ్చేది మేము పరిశీలిస్తామని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంది లక్షల కోట్ల రూపాయలు ఏమి అడగట్లేదు. కనీసం తాగడానికి నీరు కూడా అక్కడ పట్టించుకునే అధికారులు ఉంటే అసలు ఏ విధంగా ప్రజలు అక్కడ ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ యొక్క పనుల్లో ఉంటారు, వాళ్ళ యొక్క పట్టించుకోరు. కాబట్టి కనీసం తాగడానికి నీరు కావాలి అన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతున్నట్లుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఇక్కడ ఉపాధి కూలీలకు తీపి కబురు, వేతన బకాయిలు విడుదల. విజయనగరం, బలిజిపేట, వేరగొట్టలో ఒక ప్రధాన చూద్దాం. ఇన్నాళ్ళు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా పనులు చేసి ఉపాధి వేతనదారులకు తీపి కబురు అందింది. గత నెలలుగా వేతనాలు అంతగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతూ ఉన్నత అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం 8 వారాల బిల్లులు బకాయిలు విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని 15 మండలాల్లో వేతనదారులు ఉన్నారు. వీరికి సంబంధించి 89.29 కోట్ల బకాయిలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 27 మండలాల్లో కూలీలకు
156.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర నిధులు విడుదల చేయడంతో వేతనదారు ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాకు రానున్న నిధులపై మరో 2 రోజుల్లో వివరాలు తెలియనున్నాయి అని అధికారులు చెప్తూ ఉన్నారు. ఉపాధి వేతనదారులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 45 కోట్లు బకాయిలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 150 కోట్లు చెల్లించాల్సి ఉంది. పార్వతీపురం, విజయనగరం జిల్లాలో 42 మండలాల్లో వేతనదారులకు త్వరలో బిల్లులు జమ కానున్నాయి. కేంద్ర నిధులు విడుదల చేసింది ఎంత మొత్తంలో జిల్లాలకు రానున్నాయని తెలియాల్సి ఉంది. ఇది రామచంద్రరావు, శారదాదేవి, డ్వామపీడీలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఉపాధి కూలీలకైతే తీపి కబురే వచ్చిందండి. ఎందుకంటే ఉపాధి హామీ పనుల్లో ఇప్పటివరకు అయితే మండిటి ఎండల్లో చేశారు. చాలా పేదవారు కూలీలకి లబ్ధిదారులు వెళ్ళారు. కానీ కనీసం వాళ్ళు కష్టపడిన దానికి కూడాను పూట గడవని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పనిచేశారు. అయితే కేంద్రం నుంచి విడుదల వచ్చాయి కాబట్టి ఇది ఎప్పుడు జమ అవుతాయా అనేది అధికారులు కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా రాబోతున్న రోజుల్లో డబ్బులు పడతాయి అన్నట్లుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.